స్పందించకుండా ఎవరో కింద ఉన్నటువంటి ఆళ్ళ నాని మాట్లాడేది, అతని పేరేంటి, పేరు నాని మాట్లాడాలి, అంబటి రాంబాబు మాట్లాడాలి, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి అంటే ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అట్ట మాట్లాడితే అమాయకత్వం. ఇక ఆయన తన విధానాన్ని మార్చుకున్నంత వరకు అవతల వాళ్ళకి అదృష్టమే. ఇప్పుడు అక్కడ మాట్లాడుతోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా. దానికి కౌంటర్ వచ్చేటప్పటికి నేను సోషల్ మీడియాలో ఇస్తాను, ఇట్లాగ ఇస్తానంటే ఎట్లాగుంటుంది? అక్కడ లోపం వీళ్ళల్లో ఉంది, నాయకత్వ లోపం జగన్లో ఉంది. ఆయన ఆలోచించుకోవాలి, అది సరి చేసుకోవాల్సింది ఆయన. ఆయన వెళ్ళి అక్కడ ఆ ఉపన్యాసం ఆయన ఇచ్చి ఉండాలి, ఇట్లాగ నన్ను ఇబ్బంది పెడతంటే నేను వచ్చానని చెప్పేసి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక సింపుల్ టార్గెట్ ఏంటంటే అధికారంలోకి రాకముందు బోల్డ్ హామీలు ఇస్తాం, రాజకీయం పాలన పాజిటివ్ దృక్పథం మీదన చర్చ జరగనివ్వట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇదిగో ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇంత ఇండస్ట్రీ వస్తుంది, ఇట్లాంటి వాటిని జనం పట్టించుకోవట్లే. ఈవెన్ మీరు చూడండి, మన వీడియోలో కనుక పాజిటివ్గా పెట్టామనుకోండి, ఇట్లా రాష్ట్రం బాగుపడాలని 800 మంది, 1000 మంది, 1500 మంది చూస్తారు. అదే కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి పెట్టామనుకోండి, వేలాది మంది చూస్తారు, పైగా అది ట్రోల్ అవుతుంటాయి, మనల్ని తిట్టుకునే వాళ్ళు కూడా ఒక వర్గం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నెగిటివిటీకి ఉన్నటువంటి ప్రాధాన్యం పాజిటివిటీకి లేదు. కాబట్టి దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్ని ఒక నెగిటివ్గా చిత్రీకరించడం ద్వారా రేపు